గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎన్నడూ లేనన్ని నిధులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేటాయించడం హర్షణీయమని తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఏపీకి మొదటిసారి రైల్వే ప్రాజెక్టులలో భారీగా నిధుల కేటాయింపు జరిగిందన్నారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది 9,151 కోట్లని రైల్వే శాఖ కేటాయించిందని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ తన సొంత కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం అటు సాధారణ బడ్జెట్లోనూ ఇటు రైల్వే బడ్జెట్లోనూ భారీగా నిధులు సాధించిందని కొనియాడారు. అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషం జిమ్ముతూ అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది కాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు. తన కేసుల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, బాబాయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసుల నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాకులాడారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేమెంతో సంతోషదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి ఇటు పోలవరం 2 కళ్ళు వంటివి. అటువంటి అమరావతి రాజధాని పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే చెన్నై కోల్కతా కారిడార్ అయితే ఉందో అందులో నోడ్స్ ఏదైతే కొప్పతి కావచ్చు, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఓరపగల్ నోడ్ని తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభసూచకమైన విషయం. అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ప్రధానంగా నిన్నటికి నేను చూసుకుంటా ఉంటే కేంద్రం ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. 9,151 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో రైల్వే బడ్జెట్ కేటాయించారు. అంతేకాకుండా 2,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే శాఖ ఇచ్చడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇవ్వటం అంటే ఆ ఇవ్వటంతో పాటు అమరావతి రాజధాని డెవలప్ చేస్తే ముఖ్యంగా ఏమైందండి మరిగారా కానీ లేదే. మరి ఆ రోజు యువత విద్యార్థులుగా ఎంతో బాధాతత్వ హృదయాలతో రోడ్ల మీదకి వస్తే ఉద్యోగాల కోసం పెట్టుబడులు తరివేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అమరావతి రాజధాని కోసం ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చిన మాలాంటి యువత విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టావు, అక్రమంగా నిర్బంధాలు చేశావు, అన్యాయంగా కేసులు ఎరికించి ఎంతోమందిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లకుండా ఈరోజు అడ్డుకున్న వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి ఆ వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి పట్టుమని అధికారం కోల్పోయి నెల రోజు కూడా కాకముందే ఎక్కడో వినుకొండ ప్రాంతంలో తమ పార్టీకి సంబంధించిన 2 వ్యక్తులు కొట్టుకు చచ్చిపోతే దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలపైన మీరు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారే, ఇది ఎంతవరకు న్యాయం సందర్భంగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు చూసుకుంటా ఉంటే గతంలో మీ అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు పేరుగాంచింది దేనికంటే ఆ రోజు దాడులకి, హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ పైన, ప్రజా సంఘాలపైన, పౌర సంఘాలపైన, జనసేన నాయకులపైన హత్యాకాండలు, రౌడీజాలు, గుండాయిజాలు చేశారో యావత్ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచమే చూసింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మాచర్ల నియోజకవర్గంలో సొంత కన్న కొడుకు ముందే తండ్రిని ఏ విధంగా హత్య చేశారు, ఒక చంద్రయ్య కావచ్చు, జాలయ్య గారు కావచ్చు, బీసీ నేతలను ఏ విధంగా అంతమొందించారన్న విషయాన్ని కూడా ఒకసారి ప్రజానికానికి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి హత్య రాజకీయాలు ప్రోత్సహించింది లేదు. ఏ రోజు కూడా మమ్మల్ని ఈ రోజు కూడా మీరు దయచేసి ఎటువంటి
కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు, ఎటువంటి ప్రతీకార చర్యలు చేయొద్దు. మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా, పెట్టుబడులు రావాలా, ఇక్కడున్న యువత మాలాంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలతో కలకలాడాలని చెప్పి అనుక్షణం ప్రకులాడుతున్నారు తప్పితే ఏ రోజు కూడా ఇటువంటి దౌర్జన్య కారణాలు ప్రోత్సహించింది లేదు. మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి డార్క్లో ఉండి నడిపిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, గుంటూరులో ఉన్న అప్పిరెడ్డి కావచ్చు, అలాగే విజయవాడలో ఉన్న దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఎంతోమంది